ఈరోజు స్థానిక 13వ డివిజన్ నందు నీలం థియేటర్ సర్కిల్లో ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా స్థానిక నాయకులు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు మంజునాథ్ గారు, ఇతర నాయకులు, ముఖ్యంగా స్థానిక 13వ డివిజన్ యువత సాయి, వినయ్, వీర మిత్ర బృందం, బబ్లు, అదేవిధంగా చిదంబరి గాని, సినా గాని, ఆసిఫ్, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చి వారి సంతకాన్ని ఆమోదం రూపంలో కూడా తెలియపరుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి అంటే మొదటి నుంచి కూడా కుట్రలు కుతంత్రాలే ధ్యేయంగా ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఎన్టీఆర్ గారు ఏ రకంగా ప్రజల కోసం వాళ్లకు సేవ చేయాలి అన్నటువంటి దృక్పథంతో ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారో, పూర్తిగా ఆయన ఏ సంకల్పంతో అయితే పార్టీని మొదలు పెట్టారో దాన్ని పూర్తిగా ఇన్వర్స్ ప్రపోర్షనల్ గా చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడిపిస్తున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు, అంటే చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు పట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా కుట్రలు కుతంత్రాలు, ఖచ్చితంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేటి రాజకీయంలో ముందుంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే విధంగా ఈ రోజు లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూడా ఎంత బాధ్యత రహితంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది మనం అందరం చూస్తున్నాం. ఇక్కడ మహిళలకు భద్రత లేదు, విద్యార్థులకు భవిష్యత్తు ఏ విధంగా ఉంది అన్న భరోసా లేదు, ఉద్యోగస్తులకు ఒక భరోసా లేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా అభివృద్ధిని అటకెక్కించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వైద్య విద్య రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుంచాలనే ఆకాంక్షతోటి ఆయన ముందడుగు వేస్తే ఆయనకు పదింతలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్య రంగంలో ఎనలేని సంస్కరణలు తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మచ్చుతునకగా ముందుంచారు. వైద్య రంగంలో అదేవిధంగా విద్యా రంగంలో కొన్ని సంక్షేమ పథకాల ద్వారా కూడా పేద విద్యార్థులకు ఉన్నత విద్యని అభ్యసించే విధంగా అవకాశం కల్పించారు. మరీ ముఖ్యంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలని అదే విధంగా ఆసుపత్రుల్ని తీసుకుని రావడం మనం చూసాం. 7 ఆసుపత్రులు కన్స్ట్రక్షన్ పూర్తి చేసి అడ్మిషన్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టినటువంటి తరుణంలో ఈ కూటమి ప్రజలను అన్యాయం చేసి ప్రజలకు అందాల్సినటువంటి ఈ వైద్య విద్యా రంగాల్లో పూర్తిగా మోసం చేస్తూ ప్రైవేట్ పరం అంటే సొంత జేబులు నింపుకునేటువంటి ఒక అజెండాతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ప్రజల పక్షాన్ని నిజంగా చిత్తశుద్ధి ఉందా అనేది ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేమందరం కూడా. ఎందుకంటే పేద ప్రజలందరూ కూడా వైద్య రంగానికి ఉన్నత వైద్యాన్ని అందించాలి అన్నటువంటి ఒక ఆకాంక్షతో స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో అది ఆ ప్రజలకు పూర్తిగా అందకుండా అందరినీ ద్రాక్ష పల్లెలాగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు ప్రజలందరి మద్దతుతో ఖచ్చితంగా కోటి సంతకాలు చేసి ఈ పీపీటీ విధానాన్ని మేమందరం కూడా అడ్డుకోవాలనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే కాకుండా కూటమి అరాచక పాలనని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. సంపద సృష్టిస్తా అంటూ చంద్రబాబు నాయుడు నినాదము ప్రజల్ని గడ్డల్లాగా పీకుతింటూ ఈ రోజు మద్యం మాఫియా అయితేనేమి, ఈ వైద్యంలో అయితేనే ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రజల్ని పట్టి పీడిస్తూ సొంత జేబుల్ని నింపుకోవడంలో చాలా చిత్తశుద్ధి చూపిస్తున్నారు. అదే విధంగా స్థానిక నాయకులు కూడా సంపాదన మీద ఉన్నటువంటి వాళ్ళకి చిత్తశుద్ధి, ప్రజలకు ఏమందిస్తున్నాం, అభివృద్ధి ఏ రకంగా చేస్తున్నాం అనేది పూర్తిగా కూడా మర్చిపోతున్నారు. రాజకీయంగా వాళ్ళు కేవలం అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనేది స్పష్టమవుతుంది ఇక్కడ. కాబట్టి వాళ్ళందరికీ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం, ప్రజలని మోసం చేసి మీరు చేస్తున్న కార్యాలన్నీ ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పి ఖచ్చితంగా ఈ రోజు కోటి సంతకాలతో స్టార్ట్ అయిన ఉద్యమం మీ అందరినీ కూడా పార్టీని కూడా అందరూ విస్మరించే పరిస్థితి ఖచ్చితంగా తీసుకొస్తారని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చి ప్రజల రాజ్యాన్ని మళ్ళీ తీసుకొచ్చే వరకు కూడా మేమందరం కూడా ఉద్యమాలు చేస్తాం. ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. మేమందరం కూడా సైనికుల్లాగా శక్తివంచన లేకుండా కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. జై జగన్, జై అనంత, జోహార్. ఈ రోజు అనంతపురం నగరంలో 13వ డివిజన్ లో డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. డివిజన్ లో ప్రజలు ఎంతగానో వెల్లువెత్తున వచ్చి కోటి సంతకాల సేకరణలో భాగస్వాములు అవుతూ ఖచ్చితంగా కూడా మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలి అని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళందరూ కూడా సంతకాలు చేస్తా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనమందరం కూడా చూసాం విద్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో. కరోనా సమయంలో జగనన్న తీసుకొచ్చినటువంటి హెల్త్ సెంటర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పటిష్టంగా నిర్వహించారు కాబట్టి మన రాష్ట్రం ముందంజలో ఉండి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులై బయటపడిన సందర్భాలు మనం చూసాము.
ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి. ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేశారు. ప్రజల యొక్క రక్షణను, మహిళల రక్షణను, విద్యార్థుల యొక్క భద్రతను గాలి కొదిలేస్తూ ధనార్జనే ధ్యేయంగా ఈ రోజు పరిపాలన చేస్తా ఉన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని తీసుకొని వచ్చి దాదాపు 5 కంప్లీట్ అయిపోయి 6 మెడికల్ కాలేజీలు ఈ రోజు ఉపయోగంలో ఉన్నాయి. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి. అటువంటిది ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దండి, ప్రభుత్వమే నిర్వహించాలని మేము ఒక డిమాండ్ చేస్తూ మా జగనన్న ఆదేశాల మేరకు కూడా మేము 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి పంపిస్తాము. ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలి. సామాన్యులకు వైద్య విద్యను చేరవయ్యేలాగా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.